నమస్తే అండి. తెలంగాణ ఆంధ్ర వంటలకి స్వాగతం. మనం ఇప్పుడు ఈ కొబ్బరి ఉంది కదండి, పచ్చి కొబ్బరి పాలతోటి స్వీట్ చేసుకుందామండి. ఎట్లా అంటే ఇది చూడండి, గ్రైండ్ చేసి పెట్టుకున్నా అండి, మిక్సీ పట్టుకున్నా, ఇట్లా ముక్కలు చేసుకొని మిక్సీ పట్టుకున్నా. ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని పాలు తీసుకుందామండి మనము. ఇట్లా వస్తాయండి పాలు. చూడండి, నేను సన్న జల్లెళ్ళు వేసుకున్నా అండి, పిండి పట్టుకుంటాం కదా మనము, ఆ జల్లెళ్ళు వేసుకొని తీసుకుంటున్నా. తీసినాక చూద్దాం మనం. మన పాలు రెడీ అయిపోయినాయండి. ఒక్కసారి మీరు నిండా వేసుకున్నారనుకోండి కొబ్బరి మిక్సీలో 4 సార్లు నీళ్లు పోసుకొని తీసుకోవచ్చండి. మనం కొన్ని పోస్తాం కాబట్టి చిక్కగానే వస్తాయి. చూడండి, నాకు ఇన్ని వచ్చినాయి. 4 కొబ్బరికాయలు అండి ఇవి. 4 కొబ్బరికాయలతో తీసుకున్న పాలు ఇన్ని వచ్చినాయి నాకు. నేను నీళ్ళు ఎక్కువ పోసినా అండి, కొంచెం పోసి తీసిన బాగానే, ఎందుకంటే ఫ్రెష్ కొబ్బరి కాబట్టి ఎక్కువ పాలు వస్తాయి మనకి. నేను అప్పుడు జల్లెల్లో పోసినా కదండి, ఇప్పుడు క్లాత్లో పోసుకుంటున్నా అండి. అసలు ఏమి ఉండొద్దండి మనకి, కొబ్బరికి ఇట్లా సన్నము అట్లా పొట్టు ఏమి ఉండొద్దు మనకి. అందుకని మళ్ళీ క్లాత్ కట్టుకొని గిన్నెకి దాంట్లో పోసుకుంటున్నా. చూడండి, చూసారండి, మనకి నల్లగా కనిపిస్తుంది. చూడండి, తొందరగా అయిపోతుందని జల్లెల్లో పోసుకున్నా. ఇప్పుడు లాస్ట్లో క్లాత్లో ఈజీగా అవుతుంది కదండి మనకి, అందుకని క్లాత్లో పోసుకున్నా. మీకు చూపిస్తుంది ఇంట్లో ఏమన్నా కొబ్బరి అంతా ఉండొచ్చు సన్నం అండి. మనకి పాలల్లో ఉన్నదంతా, కొబ్బరి పాలల్లో ఉన్న పొట్టంతా వచ్చేసింది. చూడండి, మనకి సన్నం అంతా సన్నం ఉంటుంది, అదంతా వచ్చింది. ఇది మళ్ళీ క్లాత్లో వేసుకుంటే మళ్ళీ పిండాలని చెప్పేసి నేను ఒకటేసారి జల్లెల్లో పోసుకున్నా అండి. పిండి జల్లెడు అండి, సన్నం జల్లెడు ఉంటుంది కదా, దాంట్లో పోసుకొని తీసుకొని ఒక్కసారి నేను ఈ క్లాత్లో పోసుకొని తీసుకుంటే ఇంతగానే వచ్చింది. చూడండి, చూసిండ్రా? చూడండి, పాలు మనకి నీట్గా వచ్చేసినాయండి, కొబ్బరి పాలు. మనం ఇప్పుడు దీన్ని స్వీట్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. మనం చూసిండ్రండి, మనం పాలు మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి పాలు, దాని మీద నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అండి. ఒక 15 గంటలు పెట్టుకుంటే దాంట్లో ఇట్లా వచ్చింది. చూడండి, చూసిండ్రా? పెరుగులాగా. ఇది తీసుకుందాం మనం స్వీట్ చేయడానికి. ఆ వాటర్ వద్దండి, మనం ఇదే తీసుకుందాం, చిక్కగున్నది. మనం కొబ్బరి నూనె కూడా దీంతోనే చేసుకుంటామండి. చూసిండ్రా అండి? ఇగో చూడండి, పెరుగులాగా వచ్చింది. నేను స్వీట్కి ఇదే తీసుకుంటున్నా అండి. కింద వాటర్ వద్దండి మనకి, పైనదే. ఫ్రిడ్జ్లో 15 గంటలు పెట్టినా అండి నేను. చూసిండ్రా అండి, పెరుగులాగా వస్తుంది మనకి. మనం ఈ వాటర్ పారబోయొద్దండి, మనం బిర్యానీ అన్నం వండుకోవచ్చు, దాంట్లో వేసుకోవచ్చు ఈ వాటర్. కొబ్బరి పాలు లాగానే అడుగునేవి కూడా. చూడండి, నాకు ఎంత వచ్చిందండి గిన్నెలు. చూసిండ్రా? చూడండి, చిక్కగా ఉంది. చూడండి, పెరుగులాగా ఉంది. మనం కొబ్బరి పాల స్వీట్ చేసుకుందాం అన్నాం కదండి. ఇవి చూడండి, మనం కొబ్బరి పాల మీద ఉన్నది తీసుకున్నాం. చూడండి, చిక్కగా తీసుకున్నాం కదా, అది ఒక గిన్నె ఉందండి. మీకు కొలిసి చూపిస్తాను నేను ఎంత ఉందో. చూడండి, 1 గ్లాసు బెల్లం అండి. ఇది ఒక 200 గ్రాములు ఉంటుంది. దాంట్లో సగం షుగరు. ఇది గోధుమ పిండి అండి, వేయించుకున్నా నేను, నెయ్యిలో వేయించుకొని పెట్టుకున్నా. ఇది కూడా వేసుకోవాలి మనము. జీడిపప్పు అండి, వేయించి పెట్టుకున్నా. నెయ్యి, ఇలాచీ అండి వేసుకోవాలి మనము. వాటర్ అండి, బెల్లం కరగనీకి. ఇప్పుడు మనం చేసుకుందామండి. చూడండి, మనం స్టవ్ వెలిగించుకుందామండి. ఇప్పుడు చూడండి, వాటర్ సగం గ్లాస్ పోస్తున్నా అండి. బెల్లం వేసుకుందామండి. షుగర్ వేసుకుందామండి.
ఇది కరిగించుకుందామండి. కరిగినాక మళ్ళీ చూద్దామండి. చూడండి మన బెల్లం కరుగుతుంది. కొంచెం ఉంది ఇట్లా, ఏం కాదండి. మనం పాలు పోసేసుకుందాము. నేను ఇప్పుడు కొలిసి చూపిస్తాను ఎన్ని పడతాయి అనేది. చూడండి, 1 గ్లాసు, ఇంకో గ్లాస్ అండి, 2 గ్లాసులు అయిందండి. 2 గ్లాసులకి నేను 1.5 గ్లాస్ వేసుకున్నా అండి. బెల్లం కానీ షుగర్ కానీ 1.5 గ్లాస్ వేసుకున్నా. మీరు కావాలనుకుంటే తీపి తింటే ఇంకా కొంచెం వేసుకోండి. నాకైతే సరిపోతుంది. తినాలనుకునే వాళ్ళు ఇంకా కొంచెం తీపి వేసుకోవచ్చు. మనం కలుపుకుందామండి ఇప్పుడు బాగా. ఇది దగ్గరికి కావాలండి. మనం ఫుల్ మంట పెట్టుకుందామండి. కొంచెం బెల్లం కరిగేది ఉంటే కూడా దీంట్లో కరిగిపోతుంది మనకి. మనకి ఇది బాగా ఉడకాలండి. చూడండి, ఇది మనకు కొంచెం అంత అయింది. చూడండి, బాగా పైకి ఉండే కదా, లోపలికి పోయింది. ఇది చిక్కగా అయింది చూడండి కొంచెము. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇది వేయించుకున్న గోధుమ పిండి ఉంది కదండి, ఈ గోధుమ పిండిలో ఆ వాటర్ ఉంది కదండి, కొబ్బరి వాటరు, ఆ నీళ్లు పైన మనం తీసుకోగా ఉన్నాయి కదా, అవే నీళ్లు పోసి కలిపినా అండి. ఇప్పుడు మనం ఈ గోధుమ పిండి దీంట్లో వేసుకుందామండి. కలిపే వేసుకోండి, లేకుంటే ముద్దలు ముద్దలు అవుతుంది. మనం కలిపేసుకోవాలి. కొంచెం సేపు ఉడకనిద్దామండి ఇది. చూడండి ఉడుకుతుంది. ఇది పాలు కదా, కొబ్బరి పాలు పగులుతాయేమో అనుకుంటారేమో, అట్లా ఏం లేదండి. మంచిగా ఉన్నాయి చూడండి, ఏం పగిలిపోదండి. మనకి పాలల్లో బెల్లం వేస్తే పగులుతుంది కదా, అట్లా ఏమి ఉండదు. మామూలు రెగ్యులర్ పాలల్లో ఇదైతే ఏం కాదు. చూసిండ్రా, చూడండి మనకు ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందామండి. చూడండి, నెయ్యి బాగానే పడుతుందండి, హల్వా కదా. మనం కలుపుకుందాం మళ్ళీ. మనకు 100 గ్రాముల నెయ్యి అయితే పడుతుందండి దీంట్లో. మనకు అయిందంటే ఈ అంచులు వదిలేస్తుందండి నెయ్యి, అప్పుడు మనకు అయినట్టు అండి. చూడండి మనకు ఉడుకుతుంది కదా, మనకు దగ్గరికి కావాలండి ఇది. ఇంకా కొంచెంసేపు ఉడకాలండి ఇది. ఇంకా మనం ఇక పొయ్యి కట్టేసుకుందామండి. చూసిండ్రా, నెయ్యి బాగా వదిలింది చూడండి, కనిపిస్తుందా మీకు? చూడండి, ఫైనల్లీ మనకి హల్వా రెడీ అయిపోయిందండి. కొబ్బరి పాలు గోధుమ హల్వా మనకి రెడీ అయింది. చూడండి, మీకు అట్లా కూడా మీకు ఇది మాకు అర్థం కాలేదు అని అనుకుంటే మనం కొన్ని వాటర్ తీసుకొని, మనకి బాండీలోనే హల్వా ఉన్నప్పుడు మనం వేసుకోవాలండి. దీంట్లో నీళ్ళలో వేసుకొని చూస్తే మనకి ఇట్లా ముద్ద వచ్చింది అనుకోండి, హల్వా రెడీ అయిపోయినట్టు అండి. చూడండి, చేతికి అంటుకోకుండా ముద్ద అయింది కదా, మనకి రెడీ అయిపోయినట్టు. మీకు అర్థం కాకపోతే ఇది కూడా చూపిస్తున్నాను నేను మీకు. మనకు బాండీలో ఉండగా చూసుకోవాలండి ఇది. అండి మనం మీదకి వెళ్ళి జీడిపప్పు వేసుకుందామండి. ఉన్నదంతా చూడండి, ఇదంతా వేసేసుకుందాం మనం. బాగుంటుందండి. ఎప్పుడో ఒకసారి తినేకి ఏముందండి, ఎంజాయ్ చేయాలి. చూడండి, ఒకసారి చేసుకొని తినండి, మీకు చాలా నచ్చుతుందండి. ఇది చేసుకొని తిని చూడండి, మీకు నచ్చితే నాకు కామెంట్ పెట్టండి. ఉంటానండి, నమస్తే ఇక.